వింటర్‌లో హాట్‌గా సూప్స్ తాగాలనిపిస్తది. సో, అలాంటప్పుడు నైట్ డిన్నర్‌కి ఇలా మొరింగా సూప్ ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. ఫస్టు కొంచెం కందిపప్పు అండ్ పెసరపప్పు తీసుకోండి. నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను అంతే. కడిగి తర్వాత మొరింగా అండ్ 1/2 ఆనియన్ అండ్ వెల్లుల్లి అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసి లైట్‌గా జీలకర్ర కూడా యాడ్ చేసి అండ్ మూత పెట్టేసి విజిల్స్ రానివ్వండి. ఒక 5-6 విజిల్స్ వచ్చేయాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని ఇలా స్మూత్‌గా చేసుకొని తర్వాత వడకట్టుకోవాలి. ఇలా బాగా వడకెట్టిన తర్వాత అండ్ పాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేయండి. బటర్‌లో వెల్లుల్లి యాడ్ చేయాలి. వెల్లుల్లి అండ్ బటర్ మంచి అరోమా వస్తుంది. సో, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. లైట్‌గా సరిపోతుంది. లైట్‌గా తాలింపు వేసి 1 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. 1 రెడ్ చిల్లీ యాడ్ చేసి ఈ సూప్ ఉంది కదా! సో, అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. థిక్‌గా ఉంటుంది కాబట్టి లైట్‌గా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇది 10 మినిట్స్ అనేది బాయిల్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి లెమన్ వేసుకోండి. అంతే చాలా హెల్తీ. ఇది నైట్ డిన్నర్‌కి ట్రై చేయండి. చాలా లైట్‌గా కూడా ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా పెట్టొచ్చు ఇది. హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది.